ఎమ్లాడకు ఎవ్వలు పోయినా కోడెను కట్టేయకుంటారు. కోడెలను గుడి చుట్టూ తిప్పి మొక్కులు పెట్టొస్తుంటారు. అసొంటి కోడెలను కోతకు అమ్ముకొని సొమ్ములేసుకుంటుండట మంత్రి కొండా సురేఖ అక్క అనుచరుడు. మరి కోడెలను బీరం పెట్టిన ముచ్చట్ల ఇంట్లో మంత్రి గారికి వాట ఏమన్నా ఉన్నదా? నిగ్గు తేల్చాలే అని బజరంగ్ దళోలు డిమాండ్ చేస్తుండ్రు. తండ్రి తంతల మీద ఎగిరితే కొడుకు కోనేట్లు ఎగిరినట్టు మంత్రి సురేఖ అక్కనే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అంటే అక్కను మించిన బంట్లున్నారు అక్క అనుచరులు. గీసుకొండ కాడుండే రాంబాబు అనేటైనకు ఆగస్టు 12 తారీఖు నాడు కొండా సురేఖక్క రికమెండేషన్ తోటి ఎమ్లాడ రాజన్న గుళ్ళున్న 49 కొలాగలను అప్పచెప్పిండ్రు గుడి ఈవో. అయితే ఆ 49 కొలాగలను మారుబేరగాళ్లకు కోతకు అమ్ముకొని సొమ్ములు చేసుకుండా రాంబాబు రాజన్న మీద భక్తితోటి రాజన్న గుడికి కొలాగలను భక్తులు అప్పచెప్తే ఇసొంటోళ్ళు ఇట్లా బట్టవాజు కథలు వడబట్టే అని ఈ సంగతి తెలిసిన హిందూ సంఘలోళ్ళు ఈర్గలొల్లి పెడుతుండ్రు. దేవాదాయ శాఖ రాజన్న కూడా చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చే ఉండే అక్కడ విశ్వవేదన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతుంది. మంత్రి గారి పిఎన్ఓ మంత్రి గారు సివియర్ స్టేషన్ దేవాదాయానికి సంబంధించి ఆ గీసుకొండల 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయి అర్థమవుతుంది. పశువుల బేరానికి కొలాగలు ఇయ్యుండ్రని కొండా సురేఖక్క ఎట్లా రికమెండేషన్ చేసింది? కొలాగలు అమ్మిన పైసలల్లా మంత్రికి ఏమన్నా వాటా ఉన్నదా బయట పెట్టాలని విశ్వ హిందూ పరిషతోళ్ళు బజరంగ్ దళోళ్ళు మండిపడుతుండ్రు. ఈవో వినోద్ రెడ్డి ఇంత అయితున్న చీమ గుట్టినట్టన్న స్పందిస్తలేడని గరమైతుండ్రు. మంత్రి మెప్పు కోసం కొలాగలను బేరానికి అప్పజెప్పి సొమ్ములు జేబులలో నింపుకుండ్రని ఆరోపిస్తుండ్రు. ఎవరన్నా రైతులు అడిగితే 2-3 కోడలే అప్పజెప్పే ఆఫీసర్లు మంత్రి రికమెండేషన్ తోటి 49 కోడలు ఒక్కటేసారి ఎట్లా అప్పజెప్పిండ్రు అని అడుగుతుర్రు. దీని మీద గీసుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిండ్రు. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు పశుల దంద చేసేటోనికి పశులని ఎట్లా అప్పజెప్పిండ్రని గరమైతుండ్రు. మరి దీని మీద మంత్రి సురేఖక్క ఏమంటదో చూడాలి. నాల్కే ఈపుకు దెబ్బలు దేకే అని చెప్తుంటారు. నాల్కే చేసే అఘాయిత్యానికి ఈపుకు దెబ్బలు పడతాయి కాబట్టి అట్లా చెప్పిండ్రు. ఇప్పుడు మన షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న ముచ్చట గట్లనే ఉన్నది. కేసీఆర్ ను తిట్టి సీఎం సార్ దగ్గర పేరు కొట్టేస్తా అనుకుండు. కానీ సోయి తప్పి మొత్తం ఎల్మ కులాన్ని తిట్టి పార్టీకే బద్నాం తెస్తున్నా అన్నది మర్చిండు. ఇప్పుడు మొట్టికాయలు తింటుండు. నరం లేని నాలుకే ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారు మాట్లాడిన షెండాలపు మాటలు చూసి ఎల్మలంతా అగ్గి మీద గుగ్గిలమైతుండ్రు. ఎల్మకుల పోల మీద ఇష్టం ఉన్నట్టు నోరు వారేసుకుండు ఈ పెద్ద మనిషి. ఎల్మకులానే లేకుండా చేస్తాడట. నోటికి శపరాంతీర్ల బూతులు తిట్టుకుంటా మీ అంతు చూస్తా ఖబర్దార్ అని ఐసీస్ టెర్రరిస్టు గాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టే వార్నింగ్ ఇచ్చిండు శంకరయ్య. ఇక ఆయన మాటల మీద ఏడి కాడ ఎల్మలంతా మండివాడే కాదు కేసులు కూడా పెట్టిండ్రు. అటు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అట్లెందుకు నోరు వారేసుకున్నావో పార్టీకి వివరణ ఇయ్యి అని నోటీసులు ఇచ్చిండు. ఏడి కాడ గట్టిగా నెత్తి మీద బొప్పి కట్టేటట్టు సొట్లు పెడుతుంటే వరకు దెబ్బకు తలపొగరంతా కాల కాడికి వచ్చింది. ఇప్పుడు కాలబేరానికి వస్తుండు శంకరయ్య. తప్పయింది క్షమించుండ్రి కావాలని అనలేదనుకుంటా సత్యపూస మాటలు మాట్లాడుతుండు. నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని వెల్మ కుటుంబాన్ని అనే వర్డ్ వాళ్లకు వర్తించే విధంగా అనుకున్నా కానీ ఇట్లా మన వెల్మోళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్ గా వాళ్ళని కించపరిచినట్లు కాదు. అటువంటిది ఏమన్నా మిగతా వెల్మ కులస్తులందరూ కూడా వేరే రకంగా భావిస్తే నేనన్న వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా. అటువంటిది ఉద్దేశం కాదు నాకు. మరి ఇంతగానం నోరు వారేసుకున్నది అలా పార్టీలనే ఉన్న ఎల్మలను ఎలగొడతందుకేనా? బీసీ లీడర్ తోటి ఎల్మలను అంత దిట్టించిన కాంగ్రెస్లున్న ఎల్మలు ఎవ్వరికి చీమ గుట్టినట్టన్నా కాలేదంటే అంత సమగున్న ఏమో ఈయన తిట్లు అని కారెడ్డాలు ఆడుతుండ్రు ఈ సంగతి తెలిసినోళ్ళు.